వానపాముల్ని, బురద పాముల్ని ఎవరు పూజించరు. అలాంటి పాముల్ని ఎవరు పట్టించుకోరు. దానికి విలువ ఇవ్వరు. దానికి ఏమాత్రం కూడా గౌరవం ఇవ్వరు. అదే సమయంలో త్రాచుపాముల్ని, నాగుపాముల్ని ఇటువంటి శక్తివంతమైన లేదా భయాన్ని కలిగించేటువంటివి లేదంటే ప్రాణాలు తీయగల అలాంటి వాటికే పూజలు అందుతూ ఉంటాయి. వానపాముల్ని, బురద పాముల్ని ఎవరు గౌరవించరు, పూజించరు. విషపూరితమైన ప్రాణహాని కలిగించే అటువంటి పాముల్ని పూజిస్తుండడం మనం చూడవచ్చు. అంచేత ఏదైనా అది ఒక జంతువు కావచ్చు, మనిషి కావచ్చు, దానిలో ఉన్నటువంటి శక్తికే పూజ జరుగుతూ ఉంటుంది. దానిలో ఉన్నటువంటి పవర్‌కే పూజ జరుగుతూ ఉంటుంది. దానికి ఉన్నటువంటి హానికారకమైన దానికి కూడా పూజ జరుగుతూ ఉంటుంది. అంటే శక్తి అనేది ఏ జంతువులో గానీ, మనిషిలో గానీ ఎందులో అయినా ఉంటుందో, ఈవెన్ చెట్టు, పుట్ట ఏదైనా సరే, దాన్ని పూజించడం అనేది మనం అనాదిగా జరుగుతున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. అంచేత బలహీనత, శక్తిహీనత అనేది గౌరవించబడదు, పూజించబడదు. అంచేత బలమైన వ్యక్తిగా, బలమైన శక్తిగా మనం రూపొందగలిగితేనే మనము శక్తివంతమైన వ్యక్తులుగా రూపొందితే మాత్రమే గౌరవాన్ని గాని, పూజను గాని మనం పొందగలుగుతాం. ఒక బొమ్మ పాముని ఎవరు పూజించరు. లేదంటే వానపాముని పూజించరు. శక్తి ఉండాలి. ఆ శక్తి ఉన్నట్లయితేనే పూజించబడే అర్హత వస్తుంది. కాబట్టి ఏ వ్యక్తి అయినా సరే, జంతువుల్లో అది గమనించాం. ఒక పులినైనా, ఒక సింహాన్నైనా, ఒక కుందేలునో, లేదంటే ఒక చిన్న చిన్న జీవులను పూజించడం అనేది మనం చూడం. ఒక సింహాన్ని, ఒక పులిని ఇటువంటివి ఎక్కువ గౌరవించబడుతూ ఉంటాయి. వాటి నుంచి మనకి చాలా అపకారం ఉంటుంది. అవి చాలా శక్తివంతమైనవి. ఈవెన్ పాము, తాజుపాము గాని, నాగుపాము గాని. అంచేత వాటి యొక్క శక్తి ఏదైతే ఉంటుందో అది ఆశ్చర్యం కలిగిస్తూ ఉంటుంది. మనిషికి అదే పూజనీయంగా మారుతూ ఉంటుంది. కాబట్టి మనలో మన వ్యక్తిత్వ సంపద ఏదైతే ఉంటుందో, వ్యక్తిత్వ శక్తి ఏదైతే ఉంటుందో అది అనంతంగా పెంచుకునే పరిస్థితి మనకుండాలి. అది బాల్యంలో ఒకవేళ ఇవ్వకపోతే మనం ఇప్పుడు పెంచుకునే శక్తి ఉండాలి. ఆ శక్తి మనకి గౌరవాన్ని, ప్రేమని, ఆరాధనని తీసుకొని వస్తుంది.